రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 175 అసెంబ్లీలతో పాటుగా ఇప్పుడు మరో 50 అసెంబ్లీ స్థానాలు అదనంగా రానున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా పెరగనున్న అసెంబ్లీ సీట్లు వివరాలు మీకోసం. అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న 14 సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. చిత్తూరులో ఇప్పుడున్న 14 సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. కడపలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడున్న 19 అసెంబ్లీ సీట్లకు మరో 6 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పుడున్న 17 సీట్లకు అదనంగా మరో 5 సీట్లు పెరగనున్నాయి. కృష్ణా జిల్లాలో ఇప్పుడున్న 16 సీట్లకు మరో 4 సీట్లు పెరగనున్నాయి. కర్నూలు జిల్లాలో ఇప్పుడున్న 14కు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్న 12 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడున్న 10 సీట్లకు మరో 3 సీట్లు పెరగనున్నాయి. విజయనగరం జిల్లాలో ఇప్పుడున్న 9 అసెంబ్లీ సీట్లకు మరో 2 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. విశాఖపట్నంలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ సీట్లకు మరో 5 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. పెరిగిన అసెంబ్లీ సీట్ల పూర్తి వివరాల కోసం అధికార ప్రకటన వెలువడేదాకా ఆగాల్సి ఉంది. For more videos, please subscribe our channel.